న్యాయానికి నేరానికి పోరాటం. ఆయన వైఎస్ మరణానికి రిలయన్స్ కారణమంటే నిజమే అనుకున్నాము. వివేక్ హత్యలో చంద్రబాబు హస్తం ఉందన్న నమ్మం. అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలిసింది. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో నిప్పులు చెరిగిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల. కుటుంబంలో ఒకరి రాజకీయాల్లో ఉండాలన్నట్లు జగన్ మాట్లాడారు. వ్యాపారాల్లో చూసుకోవాలి అంటున్నారు. వ్యాపారాలు చూసుకోవాలని అప్పట్లో అనుకుంటే ఈరోజు వైకాపా ఎక్కడుండేది? అబద్ధాలని ఇప్పుడు తెలిసిందా? అప్పుడు రిలయన్స్ వాళ్ళు చెప్పలేదా? జగనే చంపేసినాడా మీ నాన్నని చంపి దుర్మార్గుడు అయినాడా జగను? షర్మిలక్క, కొంచెం ఏదైనా ఆలోచించుక. నాన్ననే చెప్పేసినాడా ముఖ్యమంత్రి పదవి కావాలంటే నాన్నని చెప్పింది.